ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి కళాకారుడు కూడా దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో జానపదమే ఎక్కువ ఉంది. జానపద కళాకారులు 80% ఉన్నారు. ఈ జానపద కళారూపాలను జానపద కళలను అంతరించిపోకుండా ఉండడానికి డిపార్ట్మెంట్ వారు డాక్యుమెంటేషన్ చేస్తున్నారు, అలాగే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు, తర్వాత ట్రైనింగ్ ఇస్తున్నారు. తర్వాత ఇవన్నీ కూడా టూరిజం రెవల్యూషన్, కమ్యూనికేషన్ రెవల్యూషన్, అలాగే రోడ్ రెవల్యూషన్, అలాగే మెడికల్ రెవల్యూషన్ అండ్ కల్చరల్ రెవల్యూషన్ ఈ 2026లో మన అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి రెవల్యూషన్ లాగా దీన్ని తీసుకురావాలని నా విన్నపం అండి. తర్వాత ఈ డాక్యుమెంటరీస్ ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ జనరేషన్ కోసము ఇప్పుడుండే పిల్లలకు మనం చాలా ట్రైనింగ్ ఇస్తున్నాము. కొత్త ఇప్పుడు పేరుని శివతాండవం అని రామప్పలో వెలిసినటువంటి జాయప సేనాని గారు చేసినటువంటి ఈ నృత్య రూపకాన్ని మనము ఎంతో ప్రసిద్ధిగాంచామండి. మన తెలంగాణ రాష్ట్రంలో కూచిపూడి ఎలాగైతే ఉందో మనము పేరుని నృత్యాన్ని కూడా మనం బాగా వృద్ధిలోకి తీసుకొస్తున్నాము. అలాగే మనము 3016 రూపాయలు మనము వృత్తి కళాకారులు ఎలాగైతే పాపము జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి వీరికి చాలా ప్రభుత్వం ఎంతో అండగా ఉండి వీరందరికీ కూడా ఈ టూరిజం ఫెస్టివల్ జరిగే దగ్గర కల్చరల్ కార్నివాల్స్ చేయాలి. అలాగే వెల్కమ్ డ్యాన్స్ లాగా ఈ ఒగ్గుటోళ్ళు చిందు యక్షగానము, డప్పు కళాకారులు, లంబాడి వీళ్ళందరినీ కూడా ఎంతో మనం సహాయం చేస్తున్నాం మేడం. తర్వాత వీళ్ళకు ఈ కళారూపాలను మనం ఎంతో ఇంకా వృద్ధిలోకి తీసుకురావాల్సింది మేడం. వీళ్ళకి మొన్ననే మన మాన్య ముఖ్యమంత్రి గారు మనము ఈరోజు డాక్టర్ సోమలాల్ గారు, అలాగే 12 మెట్ల కిన్నెర వారు మొగిలయ్య గారికి మరియు వీళ్ళందరికీ పద్మశ్రీ ఇచ్చామండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నమస్కారం మేడం. నేను డిపార్ట్మెంట్ కల్చర్ నుంచి వచ్చాను మేడం. నేను ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మేడం. ఇంతకుముందు నేను మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో 30 ఇయర్స్లో ఫోన్ చేశాను మేడం. డిపార్ట్మెంట్ కల్చర్ కొత్తగా వచ్చాను మేడం. ఇక్కడ నుంచి ఇంప్రూవ్ చేస్తాను, కోర్సెస్ కూడా చేస్తాను. ఐడియాస్ ఏమైనా అంటే నేను రీసెంట్గా వచ్చాను. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో పనిచేస్తాను మేడం. నేను మన మ్యూజిక్ అండ్ డ్యాన్సెస్లో మన స్టేట్లో 6 కాలేజీలు ఉన్నాయి మేడం. దాంట్లో సికింద్రాబాద్ ఒకటి, హైదరాబాద్ ఒకటి, దాంట్లో చేసి వచ్చాను మేడం. ఇప్పుడు కల్చర్లో నేను కొత్తగా వచ్చాను, నేర్చుకుని ఇంకా వచ్చేస్తాను. థ్యాంక్ యూ మేడం. Good morning, madam. Ram Prasad, serving as assistant engineer in Telangana Tourism and looking after electrical works and sound and light shows, ma'am. Majorly, normally na duties వచ్చేసి safety and quality electrical works timely delivery